Hello students, welcome to Economics Wala. Today's topic would be the guidelines which were released by central government for coaching institutes especially. మనకి రీసెంట్గా లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే మనకి కోట రాజస్థాన్లో కోట ఉంది కదా. ఈ రాజస్థాన్లో కోట ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక హబ్ లాంటిదని చెప్పొచ్చు. దీనే కోట ఫ్యాక్టరీ అని కూడా పిలుస్తారు. కాకపోతే ఇక్కడ మనకి ఇది అన్ఫార్చునేట్లీ ఎందుకు న్యూస్లో ఉందంటే సూసైడ్స్, స్టూడెంట్స్లో సూసైడ్స్ రేట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఇక్కడ మోస్ట్లీ మనకి కోచింగ్ అంటే జేఈఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఇంజనీరింగ్కి, అలాగే నీట్, ఇది వచ్చి మనకు మెడికల్ ఎడ్యుకేషన్కి. సో వీటి కోసం అని చెప్పి మనకి చాలా వరకు రాజస్థాన్ కోటాను విజిట్ చేసేదానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంటారు. అయితే ఇక్కడ ఈ కోటా కోచింగ్ ఇండస్ట్రీ మనకి చూసుకుంటే 6,000 crores వరకు బిజినెస్ అండి ఇది చెప్పాలంటే. అయితే మనకి ఇక్కడ మేజర్గా ఉన్న ఫాల్ట్ ఏంటంటే స్టూడెంట్ వెల్ఫేర్ గురించి పెద్దగా మెజర్స్ లేవు ఇప్పటి వరకు. అలాగే మనకి ఇక్కడ స్టూడెంట్స్ చూసుకుంటే 2.5 lakhs. సో మనకి యాన్యువల్గా ప్రతి సంవత్సరం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ ఈ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడికి వెళ్ళే వాళ్ళు 2.5 lakhs అండి. అయితే మనకి ఇక్కడ టీనేజ్ సూసైడ్స్ కూడా ఎక్కువ. లాస్ట్ 1 year నుంచి మనకి చాలా వరకు ఇన్స్టిట్యూట్స్, అక్కడ ఉన్న వేరియస్ ఇన్స్టిట్యూట్స్, అవి మనం నేమ్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని వేరియస్ టాప్ మోస్ట్ ఎడ్యుటెక్ కంపెనీస్ ఉంటాయండి. ఎడ్యుటెక్ కంపెనీస్ అంటే టెక్నాలజీ డ్రివెన్ ఎడ్యుకేషన్ కంపెనీస్. అలాగే ట్రెడిషనల్గా ఓల్డ్ ఫీల్డ్లో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ ఫీల్డ్లో ఉన్నాయి చాలా వరకు. అయితే మనకి ఈ ఒకసారి ఎన్సిఆర్బి మనకి నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద వర్క్ చేస్తుంది కదా. సో ఇది చెప్పే రిపోర్ట్ దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఏంటంటే 42 minutesకి ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. లేదా జనరల్గా యావరేజ్ తీసుకుంటే కూడా 34 students అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఈ సూసైడ్ లేదంటే సూసైడల్ బిహేవియర్ చూసుకుంటే ఇది ఒక కల్మినేషన్ ఆఫ్ వేరియస్ ఇన్ఫ్లుయెన్సెస్ అని కూడా చెప్పొచ్చు. ఏ విధంగా అంటే మనకి సోషల్గా కానీ, లేదంటే కల్చరల్గా కావచ్చు, లేదంటే పొలిటికల్గా కావచ్చు, లేదంటే ఎకనామికల్గా కావచ్చు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి స్టూడెంట్స్ని. అలాగే మనకి ఆబ్వియస్లీ మనకి ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి జనరల్గా చాలా వరకు ఎగ్జామ్ స్ట్రెస్, వీటన్నిటికీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పొచ్చు మనకి. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది ఒక వన్ కాంటెక్స్ట్. రెండోది ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సీ క్యాడర్లోకి వస్తే యూపీఎస్సీ ప్రిపరేషన్కి వేరియస్ స్టేట్స్ నుంచి కానీ, లేదంటే ఈవెన్ విలేజ్ రూరల్ హింటర్లాండ్స్లో నుంచి కూడా మనకి సౌత్లో చూసుకుంటే మనకి మేజర్గా హైదరాబాద్ కావచ్చు, లేదంటే చెన్నై కావచ్చు, లేదంటే బెంగళూరు కావచ్చు. ఇది ట్రెడిషనల్గా ఇప్పుడు డెవలప్ అయిన ఏరియాస్. ఇంతకుముందు మనకి ఓన్లీ సివిల్స్ అంటే జనరల్గా ఢిల్లీనే మేజర్గా ప్రీమియర్ మార్కెట్ అని కూడా బిలీవ్ చేసేవాళ్ళు. అయితే ఇక్కడ కూడా ఏంటవుతుందంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడికి వెళ్తున్నారో అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత చాలా వరకు ఈ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాయి. సో ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఏ విధంగా ఇస్తున్నారంటే స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఏదో టెస్ట్ సిరీస్ అంటే ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, లేదంటే పర్సనాలిటీ టెస్ట్ కావచ్చు, వీటిల్లో ఏది వీళ్ళు జాయిన్ అయినా కూడా అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా సిమిలర్గా అదే నేమ్ యూజ్ చేసుకుంటున్నాయి. సో ఇదేంటంటే మనకి సెంట్రల్ ఫర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ సిసిపి ఏం చేసిందంటే లాస్ట్ డిసెంబర్లో నవంబర్లో ఐ థింక్ నోటీసులు ఇచ్చింది చాలా ఇన్స్టిట్యూట్స్కి. ఈ నోటీసులు ఏంటంటే మీరు ఒక స్టూడెంట్ ఎన్ని ఇన్స్టిట్యూట్స్లో అన్ని రకాల కోచింగ్ తీసుకునే దానికి ఛాన్సెస్ ఉందా అని చెప్పి ఆల్మోస్ట్ అవే మేజర్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే యూపీఎస్సీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఏదో నార్త్ ఇండియా కావచ్చు లేదా సౌత్ ఇండియా కావచ్చు, చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా అన్నిటికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇచ్చి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డిమాండ్ అంటే వాళ్ళు వచ్చి
ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది సీసీపీ. అంటే ఇది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 2019లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు ఇది. దాని తర్వాత ఏం చేశారంటే ఓవరాల్‌గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చేసిందంటే ఒక గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. కోచింగ్ సెంటర్స్ ఏ విధంగా ఉండాలి. అంటే కోచింగ్ సెంటర్స్‌కి గైడ్‌లైన్స్ ఏ విధంగా పెడితే ఇవి వర్కౌట్ అయితాయని చెప్పి దీని తర్వాత మనకి తీసుకురావడం జరిగిందండి. ఆ కాంటెక్స్ట్‌లోనే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి గైడ్‌లైన్స్‌ని రిలీజ్ చేసింది. అయితే ఈ గైడ్‌లైన్స్ అనేది బైండింగా, నాన్ బైండింగా అనేది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ టైమ్‌లోనే తెలుస్తది. సో, ఇప్పటి వరకైతే జస్ట్ గైడ్‌లైన్స్ మాత్రమే ఇచ్చారు. సో, ఇవి ఇంప్లిమెంటేషన్ స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తారా? లేదా? అనేది బ్యూరోక్రటిక్ హ్యాండ్స్‌లో ఉంటది. అంటే ఎగ్జిక్యూటివ్ హ్యాండ్స్‌లో ఉంటది. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ జనరల్‌గా. ఇప్పుడు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే దీని ఇంతకుముందు మనకు మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్‌డి హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్‌మెంట్ అని ఉండేది. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌గా చేంజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మేజర్‌గా మనకి ఇన్‌స్టిట్యూట్స్ గైడ్‌లైన్స్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్స్. మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాయో ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ షుడ్ నాట్ మేక్ ఎనీ ఫాల్స్ ప్రామిసెస్. అంటే ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వకూడదు. ఎవరికి? టు ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్. ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వకూడదు. ఎలా అంటే మీరిక్కడ మా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయితే డైరెక్ట్‌గా మిమ్మల్ని ముసోరికి తీసుకెళ్ళిపోతాం. ఐఏఎస్ అయిపోతారు. లేదంటే లాల్ బహదూర్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్‌లో అక్కడికి మీకు ఐపీఎస్‌కెళ్ళిపోతారు. లేదంటే ఆహ్, ఫారెస్ట్ సర్వీస్ లేదంటే ఫారెన్ సర్వీస్ వీటన్నిటికి సంబంధించి మీకు కావాల్సిన డెస్టినేషన్ జాబ్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవ్వకూడదు. సో, ఇది ఫస్ట్ థింగ్. మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవ్వకూడదు. తర్వాత ఎన్రోల్‌మెంట్ అంటే స్టూడెంట్స్ ఎన్రోల్‌మెంట్ చూసుకుంటే, ఇక్కడ మనకి ఏజ్ క్యాప్ పెట్టారండి. అంటే 16 ఇయర్స్ అబోవ్ ఉంటేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎన్రోల్‌మెంట్ ఇన్ ఎనీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్. సో, మనకి 16 ఇయర్స్ కంటే బిలో ఉంటే అది కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కి తీసుకోవడానికి కుదరదు. అలాగే ఇక్కడ 16 ఇయర్స్ కంటే బిలో అంటే జనరల్‌గా మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఏంటంటే 10థ్ వరకి మనకి ఒక 15 ఇయర్స్ వచ్చేస్తాయి జనరల్‌గా. +1, +2 కంటే ఒక 17 ఇయర్స్ అనుకుందాం. సో, ఈ టైంలో మనకేంటంటే రెగ్యులర్‌గా స్కూల్స్ గాని, కాలేజెస్ గాని మార్నింగ్ 8 ఆర్ 9 స్టార్ట్ అయితాయి. ఈవినింగ్ 4-5 వరకు ఉంటాయి మోస్ట్‌లీ. ఇంటర్మీడియేట్ కాలేజ్ గాని లేదంటే ఇవి. కొన్ని కాలేజీల్లో ఏంటంటే బై డిఫాల్ట్ రెగ్యులర్ క్లాసెస్‌తో పాటు వాళ్ళు ఇంటిగ్రేటెడ్ అంటే కోచింగ్‌లో భాగంగానే వాళ్ళకి జేఈఈ గాని, నీట్ గాని లేదంటే ఇప్పుడు మనకి ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ అని జెప్పి లేదా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని జెప్పి ఇలా వేరియస్ ప్రోగ్రామ్స్ గూడా ఆఫర్ జేస్తున్నారు. సో, ఇవన్నీ గూడా ఏంటంటే, యాస్ పర్ న్యూ గైడ్‌లైన్స్ ప్రకారం మనకి ఈ ఎన్రోల్‌మెంట్ చేసుకునే స్టూడెంట్స్ 16 ఇయర్స్ బిలో ఉండకూడదు. అలాగే వాళ్ళు చదువుకునే రెగ్యులర్ కాలేజ్ కరిక్యులమ్ ఏదైతే టైమింగ్స్ ఉంటాయో, ఆ టైమింగ్స్‌లో ఈ కోచింగ్స్ ఉండకూడదని జెప్తున్నారు సింపుల్‌గా. సో, వాళ్ళు సెకండరీ స్కూల్ అంటే +1, +2 దాటిన తర్వాత అలాగే వాళ్ళ టైమింగ్స్ ఏవైతే స్కూల్, కాలేజ్ టైమింగ్స్ ఉంటాయో, ఆ టైమింగ్స్‌లో మీరు కోచింగ్స్ రన్ చేసేదానికి కుదరదు. అండ్ కోచింగ్స్ మీరు వెళ్ళడానికి కుదరదని చెప్పి ఐదర్ స్టూడెంట్స్‌కి గావచ్చు, లేదా టీచర్స్‌కి గావచ్చు క్లియర్‌గా గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి రిజిస్ట్రేషన్. మనకి ఇండియన్ ఎకానమీలో చూసుకుంటే చాలా వరకి మనకి 90% వరకు కూడా మనకేంటంటే అనార్గనైజ్డ్ సెక్టారే ఉంటది. సో, ఈ అనార్గనైజ్డ్ సెక్టార్‌ని మనం ఆర్గనైజ్డ్ సెక్టార్‌గా తీసుకురావాలనుకుంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేపియాలి. అంటే గవర్నమెంట్‌తో రిజిస్టర్ కావాలి. అది ఏదైనా కావచ్చు. ఎనీ కాంపిటెంట్ అథారిటీ దట్ ఇట్ హాస్ టు రిజిస్టర్ విత్ గవర్నమెంట్ కాంపిటెంట్ అథారిటీ. సో, ఇక్కడ మనకి మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ మస్ట్ అండ్ షుడ్‌గా కోచింగ్ సెంటర్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరితో చేసుకోవాలి ఇక్కడ రిజిస్ట్రేషన్? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తదా? కుదరదు. సో, లోకల్ కాంపిటెంట్ అథారిటీ ఏదైతే ఉందో, ఈ లోకల్ కాంపిటెంట్ అథారిటీకి పవర్స్ ఉంటాయి. రిజిస్టర్ చేసేదానికి. అయితే ఈ లోకల్ కాంపిటెంట్ అథారిటీ మనకి గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ఇచ్చిన దాని ప్రకారమే అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటది. అయితే మనకిక్కడేంటంటే, ఇప్పుడు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఇప్పుడు నీట్‌కి గావచ్చు, లేదంటే జేఈఈకి గావచ్చు, లేదంటే యూపీఎస్సీలో వేరియస్ వర్టికల్స్ ఉంటాయి. అలాగే మనకి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్‌లో చాలా వరకు కూడా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ రన్ చేసే ఏ ఇన్‌స్టిట్యూట్స్ అయితే ఉన్నాయో, వాటికి ఈచ్ బ్రాంచ్ ఆఫ్ కోచింగ్ ఈస్ ట్రీటెడ్ యాస్ డిస్టింక్ట్ ఎంటిటీ. అంటే ఒకదానికి ఒకటి సెపరేట్‌గా రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలని చెప్తున్నాను. సో, మీరు జేఈఈ కోచింగ్ ఇస్తుంటే మీరు జేఈఈకి సంబంధించి రిజిస్ట్రేషన్ జేసుకోవాలి.
లేదా నీట్ కోచింగ్ ఇస్తుంటే నీట్ కోచింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది మ్యాండేటరీ ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తున్నారు. బట్ ఇక్కడ మనకి ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఒకటే నేమ్‌తో వేరియస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తది కాబట్టి, ఇక్కడ సెపరేట్ రిజిస్ట్రేషన్ అని అంటున్నారు వీళ్ళు. అంటే దేనికి దానికి సెపరేట్ రిజిస్ట్రేషన్ అంటున్నారు కాబట్టి, సో, ఆబ్వియస్‌లీ కొద్దిగా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సమ్‌టైమ్స్ వీళ్ళు కూడా కాంప్లియన్స్ అంటే వీటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని కూడా ఎళ్ళే ఛాన్సెస్ ఉంది కాబట్టి, ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అనే దాంట్లో ఇదొక వన్ ఆఫ్ ద ఇష్యూ అని కూడా చెప్పొచ్చు. తర్వాత ట్యూటర్ క్వాలిఫికేషన్. సో, మీకు జనరల్‌గా ఒకప్పుడు మనం ఇంజినీరింగ్ చదివే రోజుల్లో నేను ఇంజినీరింగ్ చదవలే యాక్చువల్‌గా. ఇంజినీరింగ్ చదివే రోజుల్లో మా ఫ్రెండ్స్ లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా ఎలా ఉండేదంటే బీటెక్, ఎంటెక్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ అదే బీటెక్ కాలేజీల్లో టీచింగ్ చెప్పడం లేదంటే ఇలా ఉండేది. అంటే అప్పట్లో చాలా వరకు అలాగే ఉండేది. దాని తర్వాత గైడ్‌లైన్స్ స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల అంటిల్ అన్‌లెస్ ఎంటెక్ చేస్తేనో లేదా పీజీ చేస్తేనో వాళ్ళకి దీంట్లో ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ చేసేదానికి ఛాన్సెస్ ఉండేది. బట్ ఇక్కడేంటంటే ఇక్కడ ట్యూటర్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. ద కోచింగ్స్ కెనాట్ ఎంగేజ్ ట్యూటర్స్ హావింగ్ క్వాలిఫికేషన్ లెస్ థాన్ గ్రాడ్యుయేషన్. సో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేయకుండా ఉంటారో, సో, ఈ గ్రాడ్యుయేషన్ చేయకుండా ఉన్న వాళ్ళు ట్యూటర్స్ పొజిషన్‌కి నాట్ ఎలిజిబుల్. సో, అంటిల్ అన్‌లెస్ దే హావ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ట్యూటర్‌కి ఎలిజిబుల్ అండి. అలాగే మనకి ఫీజెస్. సో, ఫీజెస్ చూసుకుంటే మనకి నార్త్ ఇండియాలో ఇన్‌కేస్ సివిల్స్ చూసుకుంటే ఆల్‌మోస్ట్ 1 ఇయర్‌కి ఒక 2,50,000-3 లాక్స్ వరకు అయితది. మనకి సౌత్ ఇండియాలో కంపారిటివ్‌గా చూసుకుంటే 1,50,000-2 లాక్స్ వరకు ఉంటది. సో, ఈ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో వేరియస్ కోర్సెస్ దట్ షుడ్ బి రీజనబుల్ అని చెప్తున్నారు. సో, రీజనబుల్‌గా మీరు చార్జ్ చేయాలి ఇన్‌స్టిట్యూట్స్. ఎక్స్‌టార్బిటెంట్‌గా మీ ఇష్టం వచ్చినట్లు కూడా మీరు ఇవ్వకూడదు. అంటే ఫీజెస్ మీరు ఇష్టం వచ్చినంత ఫీజులు కూడా మీరు కలెక్ట్ చేసుకోకూడదు. అలాగే మీరు ఏ ఫీజ్ కలెక్ట్ చేసినా దట్ హావ్ టు బి బ్యాక్డ్ బై రిసీట్స్. అంటే మీరు ఫీజ్ కట్టిన రిసీట్స్ కూడా ఉండాలి. సో, ఆబ్వియస్‌లీ చాలా వరకు ఇన్‌స్టిట్యూట్స్ రిసీట్స్ ఇస్తారు. అంటే వాళ్ళు ఎంత ఫీజ్ తీసుకున్నా, ఏ కోర్స్‌కి తీసుకున్నా, ఎంత డ్యూరేషన్‌కి తీసుకున్నా కూడా రిసీట్స్ ఇస్తారు. బట్ ఈ గైడ్‌లైన్స్‌లో కూడా ఏంటంటే మళ్ళీ దాని మీద ఒకసారి స్ట్రెస్ చేశారు. అంటే మీరు ఫీజ్ తీసుకున్నది కూడా చాలా రీజనబుల్‌గా ఉండాలి. అలాగే మీరు ఫీజ్ ఎంత పే చేశారన్నది స్టూడెంట్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అంటే వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫీజ్ పే చేశారో వాళ్ళకి డీటెయిల్డ్‌గా రిసీట్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. అలాగే ఫీజ్ చేంజెస్ అంటే జనరల్‌గా ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్స్‌లోకి ఇప్పుడు ఒక కాంపిటీటివ్ ఫీల్డ్ ఇన్‌స్టిట్యూట్స్‌లోకెళ్తే మనం జనరల్‌గా అబ్జర్వ్ చేయం. ఎలాంటి ఇష్యూస్ అబ్జర్వ్ చేయమంటే ఒకసారి కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో మనకి ఫీజెస్ పెరగడం గాని, లేదంటే ఫీజెస్ తగ్గియడం గాని, ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండదు. ఒక్కసారి నువ్వు ఫీజు ఫిక్స్ చేసుకొని మాట్లాడుకుంటే, అదే ఫీజు నువ్వు సమ్‌టైమ్స్ ఫుల్ పేమెంట్ కట్టుకుంటావు. లేదంటే సమ్‌టైమ్స్ ఇన్‌స్టాల్‌మెంట్ వైస్ కూడా కట్టుకునే ఛాన్సెస్ ఉంటది. సో, ఇక్కడ మనకి ఫీజ్ చేంజెస్ కింద ఏంటంటే, ఎనీ ఫీజ్ ఇంక్రీజింగ్ డ్యూరింగ్ ద కోర్స్ అంటే ఆ కోర్స్ డ్యూరేషన్‌లో అంటే బోత్ కోర్స్ ఫీజెస్ కావచ్చు, లేదంటే సమ్‌టైమ్స్ హాస్టల్ రిలేటెడ్ ఫీజెస్. ఇప్పుడు మనకి ఇన్‌స్టిట్యూట్స్ కూడా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. సో, అకామిడేషన్ వాళ్ళు ఇచ్చేటప్పుడు కోర్స్ ఫీజ్ సెపరేట్ ఉంటది. దానికి అకామిడేషన్, హాస్టల్ ఫీజ్ రిలేటెడ్ చార్జెస్ వేరే ఉంటాయి. ఇవన్నీ గూడా మీరు మీరు ఏదైతే ఫీజు మీరు అనుకున్న ఫీజు మీరు కడతారో దానికి పెంచడం గాని, తగ్గించడం గాని కుదరదని చెప్తున్నారు. ఇది ఫీజ్ చేంజెస్ గురించి. అలాగే విత్‌డ్రాల్స్. ఇన్ కేస్ స్టూడెంట్స్‌కి నచ్చలేదు. లేదు స్టూడెంట్స్‌కి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి. లేదంటే ఏదైనా మిడ్ కోర్స్‌లో ఏదైనా విత్‌డ్రాల్ అయిపోవాలనుకున్నారు. కోర్స్ జరుగుతుండగానే మిడ్ కోర్స్‌లో మనకి విత్‌డ్రాల్ అయిపోవాలని మనకి చాలా వరకి వస్తుంటది ఇన్‌స్టిట్యూట్స్‌కి. జనరల్‌గా ఏదైనా కోర్స్ జాయిన్ అయిన తర్వాత. వీళ్ళందరికీ ఏంటంటే ప్రో రేటా బేస్ కింద అంటే అప్పటి వరకి మీరు కోర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతైతే మీరు పే చేసుంటారో, ఆ పే చేసిన అమౌంట్‌కి పర్ డే ప్రకారమో, లేదంటే పర్ వీకో, పర్ క్లాస్‌కో మీరు ఏ విధంగా అయితే మీ దగ్గర ఇన్‌స్టిట్యూట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, అలాగే గవర్నమెంట్ చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీరు ప్రో రేటా బేస్ ప్రకారం ఫీజ్ తీసుకొని రిమైనింగ్ ఫీజ్ దే హావ్ టు రిటర్న్ బ్యాక్. సో, ఇది విత్‌డ్రాల్. ఈ విత్‌డ్రాల్ కూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. అలాగే ఏదైనా ఇప్పుడు మనకి ఇన్‌స్టిట్యూట్‌లో ఇష్యూస్ జరుగుతున్నాయి. ఏవైనా కంప్లెయింట్స్ ఇయ్యాలనుకుంటున్నాం. హరాస్మెంటో లేదంటే ఇంకా ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిందో లేదంటే ఏదైనా కావచ్చు. ఎనీథింగ్ దేర్ షుడ్ బి ఎ మెకానిజం ఇన్ ప్లేస్ ఫర్ ఫైలింగ్ కంప్లెయింట్స్ అగైన్స్ట్ కోచింగ్ సెంటర్స్. అంటే కోచింగ్ సెంటర్స్‌కి మీద కంప్లెయింట్స్ ఇవ్వడానికి బై స్టూడెంట్స్ ఎవరిస్తారిక్కడ? స్టూడెంట్స్ ఇవ్వచ్చు. లేదంటే పేరెంట్స్ ఇవ్వచ్చు. లేదంటే అక్కడ పనిచేసే ట్యూటర్స్ గాని లేదా ఎంప్లాయీస్. అలాగే
2వేలో ఇంకొకటేంటంటే అడిషనల్లీ కోచింగ్ సెంటర్స్ కూడా ఫైల్ చేయొచ్చు కంప్లెయింట్. ఎవరి మీద? స్టూడెంట్స్ గానీ, లేదంటే పేరెంట్స్ గానీ, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కి ఏదైనా నష్టం జరగడం, లేదంటే ఏదైనా ఇబ్బంది ఏదన్నా ఉందనుకుంటే, వాళ్ళు అప్పుడు కంప్లెయింట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఈ కంప్లెయింట్ చేసేదానికి ఇంటర్నల్‌గా కంప్లెయింట్స్ కమిటీ ఉందా? లేదంటే ఒక ఎక్స్‌టర్నల్ బాడీని క్రియేట్ చేస్తారా అనేది క్లియర్‌గా మెన్షన్ చేయలేదు ఇక్కడ కంప్లెయింట్ మెకానిజంకి సంబంధించి. సో, ఇది కూడా ఒక లాక్యూనే అని చెప్పొచ్చు మనం ఇక్కడ. దాని తర్వాత అటెండెన్స్. అటెండెన్స్ జనరల్‌గా మనకి ఇంటర్మీడియేట్ కాలేజ్‌లో చూస్తుంటాం. ఇంటర్మీడియేట్ కాలేజీల్లో ఆహ్, వి డోంట్ వాంట్ టు నేమ్ దట్ ఇన్‌స్టిట్యూట్స్. వీళ్ళేంటంటే వాళ్ళ కెపాసిటీ 100, 120 ఉంటే ఇంటేక్ వాళ్ళు 150, 200 కూడా తీసుకుంటారు. సో, అటెండెన్స్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. అలాగే ద గైడ్‌లైన్ స్టేట్ దట్ క్లాస్ షెడ్యూల్ షుడ్ నాట్ ఓవర్‌లాప్ విత్ రెగ్యులర్ స్కూల్. సో, ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఈ అటెండెన్స్ అలాగే రెగ్యులర్ స్కూల్ టైమింగ్స్‌కి రెండిటికి మ్యాచింగ్ ఉండకూడదు. సో, దానికి సంబంధించి రెగ్యులర్ స్కూల్ టైమింగ్స్ వేరే ఉండాలి. మీ కోచింగ్ టైమింగ్స్ కూడా వేరే ఉండాలి. తర్వాత హాఫ్ టైమ్. హాఫ్ టైమ్ అంటే నీకు 1 వీకు లేదా మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 8 వరకి, లేదంటే ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్‌లని జెప్పి, లేదంటే వీకెండ్ బ్యాచెస్ అని జెప్పి, లేదంటే ఆహ్, స్ సూపర్ మ్యాచెస్ అని జెప్పి, ఇక డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి బ్యాచెస్‌కి. ఇలా బ్యాచెస్ పెట్టుకునేదానికి కుదరదు. ఎందుకంటే దే హావ్ టు గివ్ సమ్ పర్సనల్ టైమ్ ఆల్సో. ఎవరికి స్టూడెంట్స్‌కి గాని, లేదంటే ట్యూటర్స్‌కి గాని మ్యాండేటరీలీ వీక్లీ ఆఫ్ ఉండాలి. వీక్లీ ఆఫ్స్ ఉండాలి. పిల్లలకి కావచ్చు, లేదంటే ట్యూటర్స్ కావచ్చు. వీళ్ళిద్దరికీ కూడా వీక్లీ ఆఫ్ ఉండాలి. అలాగే అటెన్షన్ టు ఈచ్ పీపుల్. మనకి క్లాస్ సైజెస్ చూసుకుంటే షుడ్ బి మెయింటైన్డ్ అండ్ టు ఎన్ష్యూర్ హెల్తీ టీచర్ స్టూడెంట్ రేషియో. సో, ఇక్కడ హెల్తీ టీచర్ స్టూడెంట్ రేషియో అని చెప్పి అన్నాడు గానీ, బట్ ఇది ఎంతని మెన్షన్ చేయలేదు స్టూడెంట్ రేషియో. కాకపోతే హెల్తీగా ఉండాలి. సో, ఓవర్ క్రౌడింగ్ ఉండకూడదు క్యాంపసెస్. అలాగే హెల్తీగా ఏదైనా స్టూడెంట్స్‌కి డౌట్ వచ్చినా, లేదంటే ఏదన్నా అప్రోచ్ అవ్వాలన్నా కూడా కొద్దిగా కన్వీనియంట్‌గా ఉండాలి. సో, అటెన్షన్ టు ఈచ్ పీపుల్ ఉండాలని చెప్తున్నాను. అలాగే మెంటల్ హెల్త్. ద కోచింగ్ షల్ ఎన్ష్యూర్ ద మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో, మనకిక్కడ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంటు. టు అవాయిడ్ అన్‌డ్యూ ప్రెషర్. అంటే ప్రెషర్ ఎక్కువ బిల్డ్ చేయకుండా, అలాగే టు ఎస్టాబ్లిష్ ఏ మెకానిజం ఆఫ్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్. ఏదైనా స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్‌లో స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని అసిస్ట్ చేసేదానికి ఈ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది కూడా వీళ్ళు ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో గాని, లేదంటే ఎక్కడైతే ఇవి అప్లికబుల్ అయితాయి వీటన్నిటి దగ్గర కూడా మనకి మెంటల్ హెల్త్ అనేది కూడా మేజర్ ప్రయారిటీ రోల్. దీన్ని బేస్ చేసుకునే కదా! ఇప్పుడు కోటా ఫ్యాక్టరీ కావచ్చు, లేదంటే సీసీపీఏ వాళ్ళు గాని మేజర్‌గా ఈ మెంటల్ స్ట్రెస్ ఎక్కువవుతుందనే దాని మీదే ఈ గైడ్‌లైన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే స్పేస్. స్పేస్ అంటే నాట్ ఇన్ ఔట్ స్పేస్ అండి. ఇక్కడ స్పేస్ గురించి అంటే కోచింగ్ సెంటర్స్. కోచింగ్ సెంటర్స్‌లో క్లాస్ రూమ్‌లో మనకి మినిమమ్ 1 స్క్వేర్ మీటర్ పర్ స్టూడెంట్ ఉండాల అని చెప్తున్నారు. 1 స్క్వేర్ మీటర్ బిట్వీన్ ఈచ్ స్టూడెంట్. ఒక స్టూడెంట్‌కి, ఇంకొక స్టూడెంట్‌కి 1 స్క్వేర్ మీటర్ ఉండాలి. అలాగే ఫైర్ కాంప్లియన్స్. సో, ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ ఉండాలి. రెగ్యులర్‌గా ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ ఉండాలి. అలాగే ఆ ఫైర్ సేఫ్టీ కాంప్లియన్స్ కూడా మనం సర్టిఫికేట్ తీసుకోవాల్సొస్తది. అంటే ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఈ బిల్డింగ్ కావచ్చు, లేదంటే ఈ కోచింగ్ ప్రిమిసెస్ కావచ్చు, ఎటువంటి ఇష్యూ లేకుండా బయటకొచ్చేదానికి ఫైర్ సేఫ్టీ మొత్తం అంతా ఉంది మా దగ్గర అని చెప్పి కూడా బిల్డింగ్ కోడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సేఫ్టీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకి మ్యాండేటరీ అండి. సో, ఇవన్నీ చాలా వరకు చాలా ఇన్‌స్టిట్యూట్స్ చెయ్యరు. బట్ ఎనీవే వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్. సీసీటీవీ. సీసీటీవీ గూడా ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ జరిగితే సో, టు రికార్డ్ అంటే అక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది చూసుకునేదానికి ద కోచింగ్ సెంటర్ షుడ్ ఆల్సో బి ఎక్విప్డ్ విత్ సీసీటీవీ కెమెరాస్, ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్. అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్. ఫస్ట్ ఎయిడ్ కిట్ దేనికంటే ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ కావాలనుకుంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటది మనకి. దాని తర్వాత మనకి యాక్సెస్ టు మెడికల్ అసిస్టెన్స్. మెడికల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సొస్తది. సో, ఇది జనరల్‌గా గవర్నమెంట్ ఇచ్చిన గైడ్‌లైన్స్ అండి. అయితే ఏంటి వాట్ ఈస్ ద నీడ్ ఫర్ గైడ్‌లైన్స్ ఫర్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ నౌ అని ఆలోచిస్తే టు రెగ్యులేట్ అన్‌కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్. సో, మీకు ఎక్కడైనా చూడండి గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ బాడీస్ గాని ఆహ్, కోచింగ్ సెంటర్స్‌లో చాలా వరకు తక్కువుంటాయి. ఇప్పుడు మనకి సివిల్ సర్వీసెస్ ఫీల్డ్‌లో చూసుకుంటే ఇప్పుడు మనకి బీసీ స్టడీ సర్కిల్ కావచ్చు, లేదా ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్ కావచ్చు, లేదా మైనారిటీ స్టడీ సర్కిల్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య కాలంలో వెరీ రీసెంట్ టైమ్స్‌లో కొద్దిగా కోచింగ్ సెంటర్స్ అంటే ఎస్సీ, ఎస్టీ గాని, బీసీ గాని లేదంటే మైనారిటీస్‌లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళెవరైతే అఫోర్డ్ చేయలేకున్నారో ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ వాళ్ళందరి కోసం ఒక కోచింగ్ సెంటర్స్ పెట్టారు. యాస్ ఎ గవర్నమెంట్ బాడీగా ఇది. బట్ రిమైనింగ్ యాస్పెక్ట్‌లో చూసుకుంటే మొత్తం ప్రైవేట్ కోచింగ్ సెంటర్సే ఉంటాయి. అయి కూడా రెగ్యులేట్ చేయలేనంత కంట్రోల్.
వాళ్ళ దగ్గర ఉండదు. అంత గ్రోత్ పెరిగిపోయింది. సో వాటిని కంట్రోల్ చేసేదానికే ఈ గైడ్‌లైన్స్ తీసుకోవడం జరిగింది. సెంటర్ హ్యాస్ బ్రాట్ ఇన్ ఎ న్యూ గైడ్‌లైన్స్ ఫర్ ద కోచింగ్ సెంటర్ యాస్ ద అన్‌రెగ్యులేటెడ్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ కంటిన్యూ టు గ్రో ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ పాలిసీ ఆర్ రెగ్యులేషన్. సో ఎటువంటి పాలసీలు, రెగ్యులేషన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇవి కంట్రోల్ లేకుండా గ్రో అవుతున్నాయి కాబట్టి వీటిని కంట్రోల్ చేసేదానికి ఈ గైడ్‌లైన్స్ తీసుకురావడం జరిగింది. టు కర్బ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ప్రాక్టీసెస్. సమ్ కోచింగ్ సెంటర్స్ ఆఫెన్ చార్జ్ ఎక్సార్బిటెంట్ ప్రైసెస్. ఇది మనం చాలా వరకు రెగ్యులర్‌గా చూడొచ్చు. ఒక ఇన్‌స్టిట్యూట్, ఒక నేమ్ అని మనం నేమ్ చేయలేము. బట్ మెజారిటీ చాలా ఇన్‌స్టిట్యూట్స్ వరకు కూడా ఎక్సార్బిటెంట్ ఫీజెస్ ఉంటాయి. అవి కూడా జస్ట్ రీజనబుల్‌గా కూడా ఉండవు. ఎందుకని కూడా ఈవెన్ స్టూడెంట్స్ కూడా అడగరు. పేరెంట్స్ కూడా చాలా వరకి అడిగే ఇబ్బందుల్లో ఉంటారు చాలా వరకి. ఏదైనా స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఎంత ఫీజు చెప్తే అంత ఫీజు, ఎందుకింత ఫీజు, తర్వాత ఎందుకు దీన్ని తగ్గించుకునే దానికి ఏమైనా ఉందని కూడా చాలా వరకు అడగరు కాబట్టి ఎగ్జార్బిటెంట్ ఫీజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్‌కి. అలాగే స్ట్రెస్ ఆన్ స్టూడెంట్స్ రిజల్టింగ్ ఇన్ స్టూడెంట్స్ కమిటింగ్ సూసైడ్స్, లాస్ ఆఫ్ ప్రీషియస్ లైఫ్స్ డ్యూ టు ఫైర్ అండ్ అదర్ యాక్సిడెంట్స్. మనకి ఈ ఫైర్ యాక్సిడెంట్‌లో కూడా మనకి గుజరాత్‌లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్. ఫైర్ సేఫ్టీ ఆడిట్, ఫైర్ సేఫ్టీ డాక్యుమెంట్స్ ఇవి ఏమి లేకుండా కూడా ఇన్‌స్టిట్యూట్ రన్ చేశారు. ఆ ఇన్‌స్టిట్యూట్ రన్ బై ఎక్కడో ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల చాలా వరకు స్టూడెంట్స్ లైవ్స్ అన్నీ కూడా లాస్ట్ అవ్వాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. అండ్ మెనీ అదర్ మ్యాల్ ప్రాక్టీసెస్ బీయింగ్ అడాప్టెడ్ బై ద సెంటర్స్. మ్యాల్ ప్రాక్టీసెస్ అంటే మనకి రీసెంట్‌గా ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక యూపీఎస్‌సి కోచింగ్ సెంటర్ మ్యాల్ ప్రాక్టీసెస్‌లో ఇన్వాల్వ్ అయిందని చెప్పి కూడా ఇష్యూ అయింది. సో ఇటువంటివన్నీ కూడా ఎక్స్‌ప్లాయిటేటివ్ ప్రాక్టీసెస్ అన్నిటిని కూడా కర్బ్ చేయనీకి ఈ గైడ్‌లైన్స్ అనేటివి ఉపయోగిస్తాయి. అయితే ఇక్కడ కోచింగ్ సెంటర్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ కోచింగ్ సెంటర్ అని చెప్తున్నారు. మీరు కోచింగ్ సెంటర్ అంటే ఏంటంటే ఎనీ ఫెసిలిటీ రన్ బై అన్ ఇండివిడ్యువల్, ఒక ఇండివిడ్యువల్ దట్ ప్రొవైడ్స్ కోచింగ్ ఫర్ స్టడీ ప్రోగ్రామ్స్, కాంపిటీటివ్ టెస్ట్ స్టడీ ప్రోగ్రామ్స్ సంబంధించి, కాంపిటీటివ్ ఫీల్డ్‌కి సంబంధించి ఆర్ అకాడమిక్ సపోర్ట్ టు స్టూడెంట్స్ అట్ ద స్కూల్ లెవెల్. సో ఇది గుర్తు. కాలేజ్ లెవెల్ ఆర్ యూనివర్సిటీ లెవెల్ విత్ ఏ స్టూడెంట్ కెపాసిటీ ఆఫ్ మోర్ దాన్ 50. సో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో 50 కంటే మోర్ ఉంటే దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ కోచింగ్ సెంటర్. సో ఇది కోచింగ్ సెంటర్ డెఫినిషన్ యాస్ పర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేసే ఇన్‌స్టిట్యూట్స్ కొన్ని ఉంటాయి. ఇంప్లిమెంట్ చేయనటివి కూడా ఉంటాయి కదా! ఆబ్వియస్‌లీ. సో ఇంప్లిమెంట్ చేసే వాటికి ఇష్యూస్ ఏం లేవు. ఇంప్లిమెంట్ చేయలేని దానికి పెనాల్టీస్ ఫర్ వయలేషన్స్ ఆఫ్ గైడ్‌లైన్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అఫెన్స్ కింద ఏంటంటే పెనాల్టీ ఆఫ్ 25,000 పెనాల్టీ ఇంపోజ్ చేస్తారు. సెకండ్ అఫెన్స్ పెనాల్టీ ఆఫ్ 1 లాక్, అంటే మళ్ళీ సెకండ్ టైమ్ రిపీట్ చేస్తే అండ్ రిపీటెడ్ బ్రీచెస్ మే లీడ్ టు రెవకేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఈ రెవకేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ థింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని తర్వాత రెవకేషన్ చేయొచ్చు. ఆ ఇన్‌స్టిట్యూట్‌ని బ్లాక్ లిస్ట్‌లో కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ అండి. ఈ ప్రోగ్రామ్ అంటే ఈ గైడ్‌లైన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ చేయాల్సిందేంటే రిజిస్ట్రేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా చేపియాలి. సో ఇది రీసెంట్‌గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన గైడ్‌లైన్స్ అండి రిగార్డింగ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్. వాటికి సంబంధించిన సమ్ బ్రీఫ్ బ్యాక్‌గ్రౌండ్, అలాగే సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లాస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఏదైనా ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటేనో, లేదంటే ఫర్దర్‌గా ఏదైనా టాపిక్ మీద మీరు ఎక్స్‌పెక్టింగ్ క్లాస్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ మెన్షన్ ఇన్ కామెంట్ సెక్షన్ సో that we have a discussion on that topic also. Thank you for watching classes. Have a safe day.